కౌశిక్కి కుటుంబ సభ్యులందరినీ చూసి ఎమోషనల్ అవుతుంది. అయితే అలా ఎందుకు జరిగిందో చూద్దాం. సుధాకర్ వీల్ చైర్లో కూర్చొని కౌశిక్ని కొడుకుని ఎత్తుకొని ఉంటే యువరాజ్, కేదార్, నిషిక అందరూ కూడా బొమ్మలు చూపిస్తూ ఆడిస్తూ ఉంటారు పిల్లవాడిని. అయితే కౌశిక అదేకంగా చూస్తూ ఉంటుంది అందరినీ. ఏమైంది వదిన, ఎందుకు అలా చూస్తున్నావు అని జగదాద్రి అడుగుతూ ఉంటుంది. అయితే కౌశికి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. అయితే ఏమైంది వదిన, ఎందుకు ఏడుస్తున్నారు అని జగదాద్రి అంటూ ఉంటుంది. అయితే ఆ మాటకి కౌశికి అంటుంది, కౌశికి ఆనంద బాష్పాలు ఇవి జగదాద్రి, కారుస్తున్నాను. ఇన్నాళ్ళు బిజినెస్ అనుకుంటూ ఈ కుటుంబాన్ని చూసుకుంటూ వస్తున్నాను. నేను ఎక్కడ ఫ్యామిలీకి దూరం అయిపోతాను అని చాలా భయమేస్తూ ఉండేది. ఈరోజు నా కొడుకుకి ఇంత ప్రేమ అందిస్తున్నారు. నా కొడుకుని ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే మన మధ్య మనస్పర్ధలు ఇప్పుడే కాదు ఎప్పటికీ రావు. మన కుటుంబాన్ని ఎవరూ వేరు చేయలేరు. అందరం మనమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనల్ని ఎవరు కూడా వేరుగా చేయలేరు. నాకు అర్థమవుతుంది అని జగదాద్రి మనము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి వాళ్ళ అత్తయ్య అడుగులో లోపల పెడుతూ ఉంటుంది. ఆవిడ చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. బ్యాగ్తో సహా ఆవిడ అడుగులు లోపల పెడుతూ ఉండటంతో అత్తయ్య గారు వస్తున్నారు అని కేదార్ చెప్తారు. అయితే ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవంటూ ఇప్పుడు ఈ ఆదిలక్ష్మి ఇప్పుడు ఇలా మన ఇంటికి వస్తుంది ఏంటి అని అత్తయ్య అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే వైజయంత్ చెప్తూ ఉంటే అదే అమ్మి, ఇప్పుడు ఆవిడ బ్యాగ్తో సహా ఇంటికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని వైజయంత్ అంటూ ఉంటుంది. అలా ఆదిలక్ష్మి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండటంతో జగదాద్రి కౌశిక్కి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు.